అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని కేసెస్ ఉన్నాయి సార్. గతంలో మా మామయ్య ఉన్నారు, ఆయన కూడా చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్, మల్టిపుల్ టైమ్స్ సర్జరీస్ అయినాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు హార్ట్కి సంబంధించింది అయి ఉండొచ్చు, వేరేది అయి ఉండొచ్చు. 2-3 అయినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? బికాస్ మా అంకుల్ అయితే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువ లైఫ్ స్పాన్ లేదు, అంటే అవి చేసినా కూడా. సో అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైఫ్ స్టైల్ కావచ్చు, ఎనీథింగ్. అదేండి, అంటే బేసిక్గా మేము చెప్పేది అంటే 3-4 బేసిక్ ప్రిన్సిపల్స్. సో సర్జరీ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మానకూడదండి. ఓకే. చాలా మంది ఏంటంటే ఎస్పెషల్లీ మాకు అంటే కార్డియాలజీలో ఉండేది ఏంటంటే స్టెంట్స్ వేసిన తర్వాత వాళ్ళకి బయటకి మేజర్గా ఏమి తెలియదు. అంటే ఈ బైపాస్ సర్జరీ స్కార్ అనేది అది కనిపించదు కాబట్టి చాలా మంది మాకు అసలు ఏమి అవ్వలేదు, కొన్ని రోజులు వాడతారు మెడిసిన్స్, ఒక 6 months 1 year వాడి తర్వాత ఆపేస్తారు చాలా మంది. మెడిసిన్స్ ఆపేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ మళ్ళీ బ్లాకేజెస్. అది మెడిసిన్స్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. ఏది డాక్టర్ అంటే సజెస్ట్ చేయకోకుండా ఆపకూడదు. తర్వాత ఫాలోఅప్స్ అనేది రెగ్యులర్ ఫాలోఅప్స్కి వస్తే ఒకవేళ ఇలాంటి కొన్ని ఏంటంటే కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే బాడీలో వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి మళ్ళీ చేంజెస్ వస్తుంటాయి, మళ్ళీ కొత్త ప్లేస్లో డిసీజ్ స్టార్ట్ అవుతుంటుంది, మళ్ళీ కొత్తగా ప్రాబ్లమ్స్ వేరే ట్రబుల్ అంటే ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం వల్ల దాని సెకండరీ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అవన్నీ వస్తున్నాయా రావట్లేదు అనేది మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వచ్చినట్టయితే ఈ మనం చేసే రొటీన్ టెస్ట్లలో కొంత ఐడియా వస్తుంది. ఏదైనా అలాంటిది ఉంటే ఎర్లీగా మనం దాన్ని పికప్ చేసి దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాం. తర్వాత ఇంకోటి ఈ డైట్ విషయంలో కూడా చాలా మంది అంత ఫాలో అవ్వరు స్ట్రిక్ట్గా. కొన్ని కండిషన్స్కి చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి. సపోజ్ వాల్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి ఈ వాల్ తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తాం, బ్లడ్ థిన్నర్స్. వాళ్ళు కొన్ని రకాలైనటువంటి డైట్ అసలు వాడకూడదు, ఎస్పెషల్లీ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, అంటే ఈ ఆకుకూరలు ఇవన్నీ తీసుకోకూడదు. అవి జాగ్రత్త అవి పాటించుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ఆ లెవెల్స్ అనేది మారిపోవడం వల్ల ఆ వాల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఆ ప్రికాషన్స్, డైటరీ ప్రికాషన్స్ లేదా జనరల్ ప్రికాషన్ మనం అనుకున్నట్టు ఏదైతే ఈ ఆయిల్ కన్జంప్షన్, సాల్ట్ కన్జంప్షన్, కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ ఇవన్నీ కనుక బ్యాలెన్స్గా చేసినట్టయితే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. సో ఆ జాగ్రత్తలు, డైట్ ప్రికాషన్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా కొంతమందికి మేము రెగ్యులర్గా యాక్టివ్గా ఉండండి, రొటీన్ వాకింగ్, జాగింగ్, అంటే కార్డియో యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీస్ చేయమని చెప్తాం. కొంతమంది ఏంటంటే మాకు ఆపరేషన్ అయింది, మాకు సర్జరీ అయిందని భయపడి అసలు చేయకోకుండా ఉంటారు. మేము చెప్పినా కూడా రిపీటెడ్గా మీరు చేయండి అని చెప్పినా కూడా వాళ్ళ భయానికి వాళ్ళన్నా చేయరు, లేదా పక్కన వాళ్ళన్నా భయపెట్టిస్తారు. మీకు హార్ట్ ఆపరేషన్ అయింది, మీరు చేయకూడదు, మీరు కూర్చోండి అని చెప్పి. సో దానివల్ల చాలా మంది ఆ ప్రికాషన్స్ చేయకపోవడం వల్ల కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ మెయిన్ అండ్ ప్రికాషన్స్ అండి. డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్, ఫాలోఅప్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఓవరాల్గా ఆ పేషెంట్ ఎట్లా ఉన్నారు, ముందు ఎలా ఉన్నారు, ఈసారికి ఎలా ఉన్నారు, ఇంప్రూవ్మెంట్ ఉందా, లేకపోతే ఏదైనా చేంజ్ వస్తుందా, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి చాలా వరకు వీటిని ప్రివెంట్ చేయవచ్చు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.